దేవుడు ఎవరు? దేవుడు ఎవరు? దానికి కూడా ఆన్సర్ తెలీదా మీకు? యేసుక్రీస్తు నా ప్రభువు, అంతేనా? ఓకే, వాట్ ఈస్ గాడ్? దేవుడు అంటే ఏంటి? మీ అందరికీ తెలుసు దేవుడు ఎవరో, కానీ చాలా మందికి తెలియంది ఏంటో తెలుసా? దేవుడు ఏంటో. దేవుడు ఎవరో తెలిస్తే సరిపోదు, దేవుడు ఏంటో కూడా తెలియాలి. దేవుడు ఏంటో తెలియకుండా నువ్వు దేవునితో ప్రయాణం చేయలేవు, దేవునితో సహవాసం చేయలేదు. నువ్వు విశ్వాసివి కావచ్చు, సేవకుడివి కావచ్చు, సువార్థికుడివి కావచ్చు, ఉపదేశకుడివి కావచ్చు, పరిచారకుడివి కావచ్చు, నువ్వు ఏమన్నా కావచ్చు, కానీ ప్రభు ఏంటో తెలియకుండా ప్రభుతో ప్రయాణం చేయలేము. ప్రభుతో ప్రయాణం చేయలేము. ఎందుకంటే ఆయనతో నడవాలంటే మొదటిగా ఆయన ఏంటో తెలుసుకోవాలి. ఆయన్ని తెలుసుకోకుండా మీరు ఆయన్ని వెంబడించలేరు. ఎలా వెంబడిస్తామంటే అరాకొరగా వెంబడిస్తాం. భక్తి జీవితంలో ఎలా ఉంటుందంటే కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు మీరు దేవుని గట్టిగా పట్టుకుంటారు. అది దాటిన తర్వాత ప్రభువుని వదిలేస్తారు. ఆమేన్. లేదనుకోండి, మీరు అనుకున్నవి జరగలేదనుకోండి, అప్పుడు దేవుణ్ణి మీరు వదిలేస్తారు. దేవుణ్ణి వదిలేస్తాం. మీరు దేవుణ్ణి అర్థం చేసుకోకపోతే ప్రభుతో నడవలేరు, ప్రభుతో సావాసం చేయలేరు, ప్రభుతో ముచ్చటించలేరు, ప్రభుతో కలిసి మీరు మీ జీవిత పయనంలో అనేక మందికి కనపరచలేరు క్రీస్తుని. ప్రియులారా, గమనించండి. ఇందాక చదవబడిన మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 8 నుంచి 14 వరకు మీకు చదివారు కదా. మీకు ఏం అర్థమైంది సౌలు జీవితంలో? ఎంత మందిలో ఉంది సార్ ఈరోజు ఒబీడియన్స్? ఈరోజు ప్రశ్న, ఎంతమందిలో నిజంగానే ఒబీడియన్స్ ఉంది? ఒబీడియన్స్ అంటే ఏంటో తెలుసా? అట్మోస్ట్ నాట్ మై విల్, నాట్ మై విల్. నా తలంపు కాదు ప్రభువా, నా ఉద్దేశం కాదు ప్రభువా, నా ఆలోచన కాదు ప్రభువా, నా కోరిక కాదు ప్రభువా, నాకు నచ్చింది కాదు ప్రభువా, చుట్టూ ఉన్న పరిస్థితులు కాదు ప్రభువా, అయ్యా నేను చూస్తున్న వాటిని కాదు ప్రభువా, నీ వైపు నేను చూడాలనుకుంటున్నాను. మై విల్ కాదు, యువర్ విల్. ఆమేన్. ప్రియులారా, గమనించండి. దీనికి ముందు ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను మీకు, బిలీవర్స్ కాబట్టి. సేవకులందరికీ ఉదంతం తెలుసు, అవునా? ఫిలిప్పీలు సౌలు ముందు నిలబడి ఉన్నారు. అప్పుడప్పుడే రాజ్యం 2 సంవత్సరాలు దాటిపోయింది అంతే. అప్పుడప్పుడే రాజు అయ్యాడు. సౌలుని ఎవరు ఎన్నుకున్నారు? ఎవరు? గాడిదలు తప్పిపోయి ఆయన తనలాడుతుంటే సౌలు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా మా ప్రజల మీద చెప్పారంట కదా సమూయేలు గారు, నేనే రాజు అవుతాను, నేను చాలా అందగాన్ని, నేను శూరుణ్ణి, నేను వీరుణ్ణి, అసలు ఇశ్రాయేలు ప్రజల్లో నాలాంటి వాడు ఇంకోటి లేడు, నేనే రాజు అవుతా అన్నాడా? ఆయన పాటుగా ఆయన గాడిదలు ఎత్తుక్కుంటుంటే ఏదో ఈ ప్రవక్త దగ్గరికి వస్తే ఆ గాడిదలు ఎక్కడున్నాయో చెప్తాడు అనుకుంటే ఏనన్నాడు? దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఈ ఇశ్రాయేలు ప్రజలకి కాబోయే మొదటి రాజువు నువ్వే. ఆమేన్. హల్లెలూయా. ఎగిరి గంతేసిండొచ్చు. ఎందుకు? వండర్ఫుల్ ఆపర్చునిటీ. God has a plan about the soul when God chosen the soul. దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దేవునికి ఒక ఉద్దేశం ఉంది, దేవునికి ఒక తలంపు ఉంది. చదవండి ఆ 13వ వచనం. 13 చదవండి. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా దేవుడికి ఏం ఆలోచన ఉందండి? దేవుడికి ఏ ఆలోచన ఉంది? when God chosen a soul, దేవుడు ఒకరిని ఎన్నుకున్నప్పుడు దేవునికి ఒక ఉద్దేశం ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, వెదర్ యువర్ పాస్టర్ ఆర్ బిలీవర్, ఇఫ్ గాడ్ చూజన్ యు, దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడంటే దేవుడు ఏ పర్పస్ లేకుండా మీరు నిత్య నరకాగ్ని గుండానికి నశించిపోతున్న ఈ లోకంలో నుండి నిన్ను వెదకి రక్షించి తన సజీవ సంఘంలో కూర్చోపెట్టడు.
ద ఫస్ట్ థింగ్ మీరు అర్థం చేసుకోవాల్సిన మొదటి విషయం ఏంటో తెలుసా? దేవుడు తన సంఘంలోకి అడుగు పెట్టే కృపను నాకు ఇచ్చాడంటే దేర్ వాజ్ ఎ పర్పస్. దాని వెనకాల ఒక గొప్ప ప్రణాళిక ఉంది, గొప్ప ఉద్దేశం ఉంది, గొప్ప తలంపు ఉంది. దేవునికంటూ నా జీవితం పట్ల ఒక ఆలోచన ఉంది. ఆమేన్. మన జీవితంలో మనం ఏం నేర్చుకున్నామంటే, ప్రభువా నా కష్టాలు, ప్రభువా నా చర్చ్, ప్రభువా నా మినిస్ట్రీ, నా భర్త, నా భార్య, నా బిడ్డలు, నా అప్పులు, నా సంఘము, నా విశ్వాసులు, నాది 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 నాది. But we have lost. Lord, why did you call me? దేవా నన్ను ఎందుకు పిలిచావు అని అడిగే టైం మన దగ్గర లేదు. ఆమేన్. హల్లెలూయా. నేను చెప్పేది అర్థమవుతుందా బ్రదర్స్? మీకు సేవకులకి అర్థమవుతుందా? దేవుడు పిలిచాడు 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 పిలిచాడు. ఎందుకు పిలిచాడు? Why did he call you? దేవుడు నన్ను పిలిచాడని తెలిసిన వెంటనే నేను అనుకున్నాను, నాకు హైదరాబాద్లో చాలా పెద్ద పెద్ద స్పాట్స్ ఉన్నాయి, ఒక పెద్ద చర్చ్ కడదాము, దాంట్లో పెద్ద మ్యూజిక్ ప్రోగ్రామ్ పెడదాము, పెద్ద పెద్ద ఎల్సీడీలు పెడతాను, పెద్ద పెద్ద ఆరాధన మ్యూజిక్ సింగర్స్ పిలిపిస్తాను, మామూలుగా ఉండదు, యూట్యూబ్లో ఛానల్ పెట్టి హంగామా చేసి అదొరగొట్టేద్దాం. బట్ గాడ్ టోల్డ్ మీ, దేవుడు నాతో అన్నాడు, నువ్వు కాపరివి కాదు, సువార్థికుడివి. సువార్థికుడా? ప్రభు ఆదివారం ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? నేను ఎక్కడి నుంచి అయితే బయటికి తీసి అక్కడికి వెళ్ళిపోరా అన్నాడు దేవుడు. ఆమేన్. స్టిల్ టుడే ఆదివారం నేనుంటే, నేను ఏ సంఘంలోంచి అయితే రక్షించబడ్డానో మీలాగా వెళ్ళి ఓ విశ్వాసలా కూర్చుంటాను. ఆమేన్. హల్లెలూయా. ప్రభువా నన్ను ఫాలో అవ్వడానికి జనం ఉండరు, పని అంటే రారు. ఎందుకు? ఈ బైబుల్ సంఖ్యలో పెట్టుకొని ఊరూరు తిరిగే పని నాది. ఈరోజు నిన్నటిదాకా నెల్లూరులో ఉన్నాను, ఈరోజు హైదరాబాద్లో ఉన్నాను, మళ్ళీ ఏ రాజమండ్రి దగ్గర మీటింగ్స్ ఉన్నాయి, రేపు పరిగెత్తా. ప్రభువా ఏంటి ప్రభువా ఈ స్థాయిలో ఉండి నన్ను పిలిచావు, ఎందుకు? యూజ్ చేయి, నన్ను వాడుకో, నన్ను కానుకలు అక్కర్లేదు, ఏమక్కర్లేదు, నేనేమో మందిరాన్ని కట్టిస్తా ప్రభువా. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు నాకు. ఎవరిని చేయి చాపి అయ్యారు మందిరం కడుతున్నావు చెయ్యండి, ప్రార్థన చేయండి, సహాయం చేయండి అడగాల్సిన అవసరం లేదు. బట్ గాడ్ టోల్డ్ మీ నో. మై డియర్ ఫ్రెండ్స్, ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్ థింగ్. ఇఫ్ గాడ్ సేస్ నో, దెన్ ఇట్ ఈస్ ఎ నో. దేవుడు ఒకసారి వద్దు అంటే అర్థం వద్దు అనే అర్థం. ఆమేన్. హల్లెలూయా. Many youngsters I am seeing, when you entering into the engage, మీరు ఒక యుక్త వయసులోకి, యవ్వన వయసులోకి, వివాహ కాలానికి వచ్చారనుకోండి, మొదట నాకు 4 కుమార్తెలు ఒక కుమారుడు అండి, 5 మంది సంతానం నాకు. ఆమేన్. హల్లెలూయా. అలా చూసుకోకండి మొఖాలు, నిజంగానే దేవుడు 5 మంది పిల్లల్ని ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. 5 మంది సంతానంలో 4 కుమార్తెలు. అయితే నా బిడ్డలు వివాహ సమయానికి వచ్చారనుకోండి, ఓకే నేను అడగనులేండి, మీరే చెప్పండి. ఇప్పుడు దేవుడు మీకు పిల్లలు ఉన్నారు కదా, ఎంతమంది పిల్లలు ఉన్నారు చేతులు ఎత్తండి. కొడుకు కావచ్చు, కూతుర్లు కావచ్చు, మిగతా వాళ్ళంతా బ్యాచిలర్సేనా? బాబోయ్. ఓకే, వెరీ గుడ్. ఓకే, మీ బిడ్డలు వివాహ సమయానికి వచ్చినప్పుడు మీరేం చేస్తారు? అదే అమ్మా, ఎట్లా చూస్తారు? ఫస్ట్ మా కులపోడా కాదా, సెకండ్ మా కమ్యూనిటీయా కాదా, థర్డ్ మా డినామినేషన్ అయినా కాదా, ఫోర్త్ అబ్బాయి గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ జాబ్ అయితే మినిమం 2 లక్షల జీతం ఉందా లేదా? ఏం చూస్తారు? ఒక తండ్రిగా నేను చెప్తాను, నేనేం చూస్తాను, మీరేం చూస్తారు? వాట్ యూ సీ? నేను అమలాపురంకి మీటింగ్కి వెళ్ళాను ఈ మధ్యకాలంలో. అక్కడ ఒక సీనియర్ దైవజనుడు, నేనంటే చాలా ఇష్టం అయ్యగారికి, పాపం నేను వచ్చానని తెలిసి 35 కిలోమీటర్లు ఎవరు సహకరించలేదని 85 ఏళ్ల వయసులో 2 వీలర్ వేసుకొని వచ్చేసాడు ఆయన. అది కూడా బోరు వర్షంలో. అంత ఇష్టం ఆయనకి నేనంటే, మరి ఎందుకో తెలియదు. మరి ఆయన ప్రసంగమై నేను కూర్చున్న తర్వాత నన్ను అడిగారు, నాయన మా మనవరాలికి పెళ్లి చేసాము, అంత బాగోలేదు, ఎందుకో దేవుడి చిత్తమేనా అని అడిగాడు. నాకు 5 నిమిషాలు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎప్పుడు అడిగినా మనం దేవుని చిత్తాన్ని, పెళ్ళయ్యి పెటాకులు అవుతుంటే ఇప్పుడు ఇది దేవుని చిత్తమా?
నాకు ఇప్పుడు ఆయనకి ఏం చెప్పాలి? అవునని చెప్పాలా, కాదని చెప్పాలా? చాలా మంది ఇదే సమస్య. ఎప్పుడు అడగాలో అప్పుడు అడగం దేవుణ్ణి, ఎప్పుడు అడగకూడదు అప్పుడు కాళ్ళు పట్టుకుని ఏడుస్తుంటాం. ఇప్పుడు నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. అయ్యగారు ప్రార్థన చేద్దాం, ఏం చెప్పకపోతే ఏం చేస్తాం? పాస్టర్ గారి దగ్గర ఉన్న ఏకైక అస్త్రం ఏంటిది? ప్రార్థన చేద్దామమ్మా. సేమ్ డైలాగ్ నేను కూడా సేమ్ చెప్పానమ్మా, ప్రార్థన చేద్దాం అయ్యగారు. అయితే ఆయన అన్నాడు సరే నాయన అన్నాడు. తర్వాత వాళ్ళ అసిస్టెంట్ గారు ఎంతోమంది సేవకులు తయారు చేశాడు. ఆయన మీటింగ్స్ వెళ్తే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే తీరమర నేను బయలుదేరేటప్పుడు ఏం లేదయ్య గారు, మా పెద్దయ్య గారండి సేమ్ క్యాస్ట్ అని చెప్పని కాస్త తొందరపడ్డారేమో అన్న. 40 ఏండ్ల సేవాభారం, ఒక్కొక్క సంఘంలో దాదాపు 1500 మంది 2000 మంది వాళ్ళ ప్రతి సంఘానికి వెళ్ళాను నేను. అదేంటయ్యా? లేదయ్య గారు మా ఏరియాలో ఒప్పుకోరా. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత క్రీస్తుతో నడుస్తున్నారు అన్నది ఎప్పుడు తెలిసిపోతుందో తెలుసా? ఇక మీ బిడ్డలు వివాహం చేసే టైంలో తెలిసిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. లేదా మన ఇంట్లో ఎవరన్నా పోతారు చూసినారా, అప్పుడు తెలిసిపోతుంది. నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు, వాళ్ళ నాన్నగారు చనిపోయారు. నేను వెళ్ళాను, నేను నడుచుకుంటూ పోతున్నాం. సరే నడుచుకుంటూ పోతున్నాం కదా అని చెప్పని అన్న ఒక్కడైపోయాడు, ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఆయనకేం పెద్ద బాధ లేదు, బట్ స్టిల్ నడుచుకుంటూ పోతున్నాం. అలాగే వాళ్ళు ముందు తీసుకెళ్ళిపోతున్నారు బాడీని. ఓ 2 వీలర్లో ఒక యవనస్తుడు మా మీదిగా రయ్యని బండి వేసుకుని వచ్చినాడు. అన్న ఎక్కన్నాడు. ఏమైందేమో నేను అనుకున్నా, ఎక్కువ పో అన్న. ఆయన వెళ్ళి మళ్ళీ అదే వేగంగా మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఏమైందన్న అంత ఫాస్ట్గా పోయావంటే, ఏం లేదు తమ్ముడు, 3 సార్లు నాన్న లేసిరా అని చెవిలో పిలవాలంట. నిజంగా లేచి వస్తే మీరేమైపోతారు? నిజంగా లేచి వచ్చాడు అనుకోండి, మీరేమైపోతారు? మళ్ళా ఆయనకేం బైబుల్ తెలియదు కాదు, ఎంతో మంది యవనస్తుల్ని మార్చాడు. దేవుని వాక్యం అణువణువు తెలుసు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ లోక మర్యాదను అనుసరింపక. బట్ స్టిల్ we project a world and a church. My dear friend, whether you accept or not, మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా దేవుని సంఘంలోకి మనం లోకాన్ని తీసుకొని వచ్చేస్తున్నాం. ప్రభు అంటాడు, ఎవరైనా ఒకరితోటే సహవాసం చేయగలరు. ఒకటి మీరు నాతో ఉండాలి, లేదా లోకంతో ఉండాలి. యూ కెన్ చూజ్ ఇట్. మీరు చూస్ చేసుకోవచ్చు. యూ హ్యావ్ ఎ చాయిస్. కొన్ని సంఘాలకు వెళ్తే పాపం సేవకులు, పాస్టర్స్ మరి పని ఒత్తిడో అలసటో ప్రసంగం సరిగ్గా అర్థం కాకపోవడం బట్టి వాళ్ళు పాపం చర్చిలోకి వచ్చి కూర్చోగానే ఏదో ఒక బల్లనో ఏదో ఒక కుర్చీనో గోడనో చూసుకొని ఎంత విధేయత తల్లి, ఎంత విధేయత. శరేపులు సైతం ఆయన మహిమలేకి సమీపింపలేనంత తేజస్సులో వసించు దేవుడు నా దేవుడు. అలాంటి దేవుడు తన మహిమని వద్దనుకొని నీ మధ్యలో నా మధ్యలో సంచరించడానికి, నిన్ను తాకడానికి, నిన్ను దర్శించడానికి, నీతో మాట్లాడడానికి, నీతో ముచ్చటించడానికి, నీ జీవితాన్ని బాగు చేయడానికి, నీ జీవితంలో నువ్వు పడుతున్న శ్రమ నుండి నీకు ధైర్యం ఇచ్చి నిన్ను నిలవబెట్టడానికి దేవుడు తానే దిగి వస్తే నువ్వు నోరెత్తి ఆవలించావంటే దేవుని భయం మనకుందా? సేవకుడైనా విశ్వాసి అయినా, మై డియర్ ఫ్రెండ్, వెన్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, అది చర్చే కావచ్చు, నీ ఇల్లే కావచ్చు, నువ్వు పనిచేసే స్థలమే కావచ్చు, బీ కేర్ఫుల్. యోసేపు 21 ఏళ్ళ వయసు అండి. ఎంత వయసు? 21 years. 21 yearsలో ఒక అందమైన అమ్మాయి వచ్చి అన్నది, రా మనం పాపం చేద్దాం. పోతిఫర్ ఉన్నాడు ఇంట్లో, పని వాళ్ళు ఉన్నారా ఇంట్లో? తప్పు చేస్తే రెండో కంటికి తెలీదు. కొన్ని యాకోబు ఉన్నారా ఆపడానికి? అన్నలు ఉన్నారా? ఎవ్వరు లేకపోయినా ఏ భయంతో పైనున్న వస్త్రాన్ని కూడా వదిలి పారిపోయాడు. అంటే ఆయన వాళ్ళ
ఏసేపుని చూసిన దేవుడు మిమ్మల్ని చూడ్డా? మరి ఎందుకు తల్లి మీలో అవిధేయత? మై డియర్ ఫ్రెండ్స్, దేవుడు ఏంటో మీకు అర్థం కాకపోతే మీలో ఆ భయం ఎప్పటికీ రాదు. ఎప్పుడు వస్తుందో తెలుసా? అసలు ఆయన ఏంటో నీకు అర్థమైన రోజు, ఆయన గొప్పతనం ఏంటో అర్థమైనప్పుడు, ఆయన త్యాగం ఏంటో అర్థమైనప్పుడు, ఆయన ప్రేమ ఏంటో నీకు అర్థమైనప్పుడు, నీ అరికాలులో నుండి నడినెత్తి వరకు భయము నీ ఒంట్లో ప్రతి నరాన కండన ప్రతి అణువు ప్రవహిస్తూ ఉంటుంది. అప్పుడు నీ గుండెలో భయం ఉంటుంది. నా ప్రభువుని సమీపించబోతున్నాను, నా రాజును సమీపించబోతున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, ప్రభువుని మీరు తెలుసుకోకుండా ప్రభువుని మీరు వెంబడించలేరు. సౌల్ని దేవుడే పిలిచాడు, నాయనా దా, నేను నిన్ను రాజుని చేస్తాను. వచ్చాడు, రాజ్యం మొదలుపెట్టాడు. అయితే ఫిలిస్తీయులు ఎదురుగా నిలబడ్డారు. యోనాతాను ఎక్కడో ఒక స్థానంలో ఓడించినందుకు ఫిలిస్తీయులు 30,000 మంది రౌతులతోటి 6,000 రథాలతోటి రెడీగా నిలవబడ్డారు. ఎట్లయినా ఇశ్రాయేలు ప్రజల్ని ఏసేద్దామని చెప్పని వాళ్ళు నిలబడిండే స్థలాన్ని చూసి ఇశ్రాయేలు ప్రజలు గచ్చల్లోనూ గృహల్లోనూ దాంకున్నారంట. సౌలుతో ఉన్న ప్రజలు భయపడి వణికి చస్తున్నారు, భయంతో అల్లాడిపోతున్నారు. సమూయేలు అన్నాడు, నాయన 7 రోజుల్లో నీ దగ్గరికి వస్తాను, దేవునికి బలి అర్పిస్తాను, ఆ తర్వాత ఫిలిస్తీయుల మీదకి యుద్ధానికి పోదు గాని నువ్వు ఓపిక పట్టన్నాడు. సౌలు చాలా ఓపికగా 7 రోజులు ఉన్నాడు. ఎన్ని రోజులు? మీరుంటారా? ఒక్కసారి సౌల్ షూలో మీరు కాలేయండి, మామూలు ప్రెషర్ లేదు. సౌలు రాజు, చుట్టూ శత్రువులు మోరించి ఉన్నారు తెలీదు, ఎప్పుడు మీద పడతారో తెలీదు, ఏ అర్ధరాత్రి మీద పడతారో తెలీదు, ఎక్కడి నుంచి దాడి చేస్తారో తెలీదు. ఒకవేళ వారు దాడి చేస్తే సౌలు ఉండడు, ఇశ్రాయేలు ప్రజలు ఉంటారు. ఒకవేళ సౌల్ పొజిషన్లో ఉంటే మీరేం చేసేవాళ్ళు? డేవిడ్ ఇట్రా నాన్న, కమ్ హియర్, ఐల్ డెమాన్స్ట్రేట్ యు. ప్లీజ్ మీ మొబైల్ సైలెంట్లో పెట్టండి. సౌలు అనుకుందాం. ఎవరు? సౌలు. చుట్టూ రాజ్యం ఉన్నారు, ప్రజలు. సౌలా ఏం చేస్తున్నారు నాయన? 24 ప్రార్థన భక్తి కాదు. ఆ శత్రువులు ఉన్నారు, ఇశ్రాయేలు చుమ్ముకున్నారు, 30,000 మంది రథాలున్నాయి, గుర్రాలున్నాయి. పిచ్చోడా, అనవసరంగా నేను రాజుగా చేసుకున్నావు. అసలు ఏంది నీ పరిస్థితి? నడు పోదాం, నువ్వు అట్లాంటి నడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు వాళ్ళు మీద పడితే నా భార్య పిల్లలు ఏమవుతారు, నేనేమవుతాను, ఏంది కదా? అవునా కదా? ఒక రాజుకి ఎంత ప్రెషర్ ఉంది, శత్రువు సైన్యం మొత్తం చుట్టుకొని ఉన్నప్పుడు. మామూలు ఒత్తిడిలో లేడు. మీరు అనుకున్నంత తేలిక కాదు ఈ సీట్లో కూర్చోవడం. ఈ సీట్లో కూర్చోన్నాడు కాబట్టి దాని వేడెంతో తెలుస్తుంది. ఒక్కొక్కడి వచ్చి సౌలు, ఎందుకంటే ప్రతిదానికి ఈయన ఆన్సరబుల్. ఈరోజు కాపరి కూడా అంతే. యు ఆర్ ద ఆన్సరబుల్ మై డియర్ ఫ్రెండ్. మేబీ నీ ఇంట్లో కష్టం ఉండొచ్చు, నీ సంఘంలో కొద్ది మంది ఉండొచ్చు, నీ చుట్టూ పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు, నీ చుట్టూ సమస్యలు చుట్టూ నేను తరుముతూ ఉండొచ్చు. ఆనాడు రాజుకెంత బాధ ఉందో ఈరోజు సేవకుడు కూడా కొన్ని స్థలాల్లో అంతే ఉండొచ్చు. సౌలు ఏం చేశాడు? తప్పేం చేశాడు? ఒక్క నిమిషం దైవ గ్రంథాన్ని పక్కకు పెట్టి మానవ దృక్కోణంలో ఆలోచించండి మీరందరూ. ఒకవేళ మీరు సౌలు స్థానంలో ఉంటే మీరేం చేస్తారు? సేవకులు ఉన్నారు కదా ఇక్కడంతా, మీరేం చేస్తారు? ఒకవేళ మీరే సౌలు ఏం చేస్తారు? అయ్యా, సమూయేలు చెప్పాడు, మీరు ఉంటే ఉన్నారు, పోతే పోయినారు, మీరు ఎటన్నా పోండి, ఎక్కడన్నా దుంకండి, ఎటన్నా దావండి, నాకు సంబంధం లేదు, నేనైతే సమూయేలు వచ్చేదాన బలి అర్పించేదాకా యుద్ధ భూమిలోకి అయితే కాలు పెట్టను అని మీలో ఎవరైనా చెప్తారా?
సార్ మేము పెద్ద ప్రార్థనా యూరులము, 3 రోజులు ఉపవాస కూడికలు పెడతాము, మామూలుగా ఉండదు, హంగామా ఉంటుంది, అసలు అది కాదు ఇది కాదు, మామూలు కాదు, నేను ఏడ్చి దొరలాడి ప్రార్థన చేస్తే మామూలుగా ఉండదు అని చెప్పి మీరు 100 చెప్పండి. సౌలు పొజిషన్లో మీరుంటే మీరేం చేస్తారు? సౌలు నాకెందుకో ఈ తరం భక్తుల కంటే కూడా చాలా గొప్పోడు అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? 7 రోజులు ఆ సమస్యను భరించాడు. సౌలు చుట్టూ ఉన్న వాళ్ళు భయపడి చస్తున్నారని దేవుని వాక్యంలో రాయబడింది. ఆఖరికి సౌలు కూడా భయం వేస్తుంది. ఎక్కడో ఒక దగ్గర ఎక్కడో కోసాన భయం వణికిస్తుంది. సౌలు దగ్గర ఉన్నాడు, భయపడినోడు అమ్మ అందరికంటే డేంజర్ ఎవడో తెలుసా? భయపడ్డాడు. కొంతమంది స్త్రీలు భయపడతారు, వాళ్ళ పక్కన ఉంటే దావీదు లాంటి వీరుడికి కూడా భయం వేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ పక్కన మీరుంటే మామూలుగా కాదు, యుద్ధానికి పోయి ఇప్పుడు చచ్చిపోతానని దేశం ముందు కన్నోడికి కూడా భయం వేస్తుంది. భయం వచ్చినప్పుడు నువ్వేం చేస్తావో నీకు అర్థం కాదు. ఎందుకంటే ఇది చిన్న సమస్య కాదు. నీ ఎదురుగా 30,000 మంది ఫిలిష్తీయులు నిలబడి ఉన్నారు. ఏ క్షణం నీ మీద పడతారో తెలియదు. ఎలాంటి పరిస్థితిలో నువ్వు అర్థమైపోతావో తెలియదు. తల్లి, సౌలు 7 రోజులు ఓపికగా ఉన్నాడు. సమూయేలు చెప్పిన టైంకి రాలేదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈరోజు మనలాగానే. మీరు 10:30 అని చెప్పారు, ప్రభు 10 గంటలకే వచ్చింటారు. మనం విఐపీస్ కదా. మనకు చులకన భావం ఏంటంటే, ప్రాణం పెట్టినాడు ఎక్కడికి పోతాడు, ప్రాణం పెట్టి అంత ప్రేమ ఉంది. బాగా ప్రేమించారనుకోండి, మీ భార్యలు మీరు లెక్క చేస్తారా? అర్థమైంది అనుకోండి, భార్య అరే నేనంటే పడి చచ్చిపోతుంది పిచ్చిమోకుందని అనుకో, ఈ భర్త ఎప్పుడు భార్యను కేర్ చేయడు. నీ మొగలానే చేసినావు కూర. అదే ఒక్క చూపు చూసి అన్నది అనుకోండి, అప్పుడు సెటరేట్ అయిపోతుంది. మనమేం తక్కువ కాదు. భర్తకి మనం అంటే ప్రాణం అని తెలిసింది అనుకోండి, డాన్స్ మనం భూమి మీద వేయము, నేను నెత్తి మీద వేస్తాం. కాబట్టి ప్రభు ఇప్పుడు అత్యంత ప్రేమామయుడు కదా, కృపామయుడు కదా, దయామయుడు కదా, కనికరం కలిగిన వాడు కదా. కాబట్టి మనం ఎన్ని డాన్స్లైనా వేయచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఆరాధించే దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండు దేవుడు. ఆయనలో మార్పు లేదు. నిన్న ఎలాంటి దేవుడో ఈరోజు అలాంటి దేవుడే. ఆమేన్. Saul was standing simply for 7 days. 7 రోజులు చాలా ఓపికగా ఉన్నాడు సార్. కానీ 7 రోజుల తర్వాత ఏమైందో తెలియదు, కానీ ఇక ఆపుకోలేకపోయాడు. మై డియర్ ఫ్రెండ్, దేవుడు ఔన్నత్యం గురించి చెప్తాను, ఒక్కసారి ఆలోచించండి. వెళ్ళాను కూర్చో. ఎవరు మోషే? ఎవరు? ఇంకా చెప్పండి. పాస్టర్ చెప్పండి. లేవీయుడు ఎవరు? మోషే ఎవరు? మీకు తెలీదా మోషే ఎవరు? ఓకే. ఇంట్లో నమ్మకమైన వాడు, ఇంకా సాత్వికుడు, ఇంకా నేను ఇంకొక యాంగిల్ మీకు చూపించనా? సుమారు ఐగుప్తు దేశం నుండి దేవుడు 6 లక్షల మంది కాల్బలం అంటే పండితులు లెక్కబెట్టి చెప్పారు, సుమారు 30 నుండి 40 లక్షల దాకా కూడా ప్రజలు ఉండొచ్చు. 40 లక్షల మంది ప్రజలున్న సినాయి పర్వతం మీద అడుగు వేసి ప్రభు ముఖ దర్శనం చూడగలిగిన ఏకైక వ్యక్తి మోషే. ఒక్క మోషే తప్ప ఎవడు ఆ పర్వతం మీదికి చేరలేరు. ఒక్క మోషే తప్ప ప్రభువుని ఎవడు దర్శించలేడు. అంత గొప్ప నాయకుడు, అంత గొప్ప నాయకుడు 40 ఏండ్లు విననొల్లని ప్రజలతోటి ఏగాడు.
ఒకానొక సమయం వచ్చేటప్పటికి దేవుడు అన్నాడు, అయ్యా నేను రాను మీతోటి, నేను రాను, నేను వస్తే క్షణమాత్రంలో మిమ్మల్ని చంపేస్తాను, ఒక్క క్షణంలో మిమ్మల్ని నాశనం చేస్తాను. ఎందుకో తెలుసా, మీరు విననోళ్ళని ప్రజలు, మీరు ఎర్ర సముద్రాన్ని పాయలుగా మార్చడం చూశారు, మారాన్ని మధురంగా మారడం చూశారు, పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై నేను మీరుతో నడవంగా మీరు చూశారు, మీరు మళ్ళా భుజిస్తున్నారు. బట్ స్టిల్ మీరు విననోళ్ళని ప్రజలు, నేను మీతో రాను అన్నాడు. నిర్గమకాండం 33 అధ్యాయంలోకి వెళ్తే అప్పుడు మోషే ఏమన్నాడు, ప్రభువా ఇన్ని రోజులకు అర్థమైంది నీకు, అసలు నీకు అప్పుడే చెప్తుండే ఏదో మాటినరు, అసలు ఇష్టానుసారంగా పరిగెడతారు. నేను అప్పుడే చెప్పినాను, నేను నా భార్య పిల్లల్ని తీసుకుని వెలుపలికి పోతాను, పాలెం వెలుపలికి పోతాను, నువ్వు వేసేయి. ఒక పాస్టర్ దేన్ని ఫస్ట్ చూడాలి? సేవకుడు దేన్ని ఫస్ట్ చూడాలి? అబ్బా ఊరుకోండమ్మా, దేని వైపు చూడాలి ఫస్ట్? తన్నే అడ్డంగా పెట్టాడు దేవునికి. సంఖ్యాకాండము 27వ అధ్యాయం మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను ఇచ్చిన దేశమును చూడము, నీవు దాన్ని చూసిన తర్వాత నీ సహోదరుడైన ఆరోను చేర్చబడినట్లు నీవు నీ స్వజనములలో చేర్చబడి సీను అరణ్యంలో సంబంధం వాదించినట్లు ఆ నేల యొక్క వారి కనుల యొక్క నన్ను పరిశుద్ధపరచగా నా మీద తిరగబడింది. ఆ నీళ్లు సీను అరణ్యం మందలి కాదేశంలో ఉన్న వెరిబా నీళ్ళే. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా, ఈ మాటలు అండర్లైన్ చేసుకోండి. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా నేను, యెహోవా ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపాడలేని గొర్రెల వలె వడుకున్నట్లు ఈ సమాజం మీద ఒకరు నియమించుము. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, నన్ను చూడండి. 40 ఏండ్లు నన్ను అడ్డంగా పెట్టుకొని విననొల్లని ప్రజలతోటి నేను ఏగాను. ప్రతిసారి ఎదురు తిరిగారు, నీళ్లు లేకపోతే ఏడ్చారు, సరైన తిండి లేకపోతే ఏడ్చారు, సరైన వస్త్రాలు లేకపోతే ఏడ్చారు, ప్రతి విషయానికి గొనిగారు, సనిగారు, నన్ను బాధ పెట్టారు, నిన్ను బాధ పెట్టారు. ప్రభువా 40 సంవత్సరాల ప్రజల్ని ఏగాడు. ఒక రోజు 2 రోజులు కాదు, 40 సంవత్సరాలు నేను ఏగితే ఏదో వినడంలో పొరపాటైందేమో, ఒక్క దగ్గర ఒక చిన్న పొరపాటు చేస్తే, మాట్లాడమన్న దగ్గర ఆ బండను కొడితే, ప్రభువా ఇదేనా నువ్వు 40 ఏండ్ల నా విశ్వాస జీవితానికి ఇచ్చిన బహుమానం? మీరైతే ఏమంటారు? మీరైతే ఏమంటారు? అసలు నువ్వు దేవుడివే? అసలు నీకు దయ ఉందా? నీకు కరుణ ఉందా? అసలు నువ్వు ఎట్లా పిలిచినావు? నా వాటికి నేను ఎక్కడో మిథ్యాన్ దేశంలో గొర్రెలు కాసుకుంటా అంటే అలాంటి వాడిని పిలిచినావు, అలాంటి వాడిని పిలిచి ఈ వినడంలో ప్రజలు నా మాట కట్టావు. నేనేదో ముక్కి మూలిగి ఇలా నడిపిస్తుంటే ఎక్కడో దగ్గర పొరపాటు అయింది అవదా? చిన్న పొరపాటు. ఈ ప్రజల మామూలు ప్రజల పేక మీద కూర్చుంటారు ఏమైనా తేడా అయితే? జస్ట్ విన్నాను, తేడా అయింది. ప్రభువా నువ్వు నిజమే మాట్లాడమన్నావు, కానీ నేను కొట్టేశాను. దానికి ఏ కనాను దేశానికైతే ఈ ప్రజల్ని నేను